4 మాటలు మాట్లాడుకునో ఏడ్చో బంధువులందరూ అప్పుడు గుండెలో భారం దిగుతుంది. ఉన్నా కదా చెప్పమని అడుగుతా ఉన్నా. మన తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా వారి శవాలను తీసుకువెళ్లి మోసుకెళ్లి ఆ క్రతువు చేసినప్పుడు గుండెల్లో భారం దిగుతుంది. ఇలాంటి అవకాశం కూడా ఇవ్వలేదే. కనీసం చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేదే. చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం, నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం మీద అఫ్ కోర్స్ వాళ్ళు మా పార్టీ కాదు, కానీ మానవులేగా. మా పార్టీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము మాట్లాడుతున్నాం, వారికి అండగా ఉంటాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వెళ్ళండి, కలవండి, వారిని ఓదార్చండి అని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయాన్ని ఒకటి మేమేదో పొలిటికల్ గా లబ్ధి పొందటం కోసం చేయటం లేదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. గుండె మండి బాధపడి మేము చేస్తున్నాం, బాధతో చేస్తున్నాం. ఆ తల్లి ఆవేదన వెళ్ళలేక చేస్తున్నాం తప్ప పొలిటికల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ బ్యాడ్ చేయడానికి. డిఎస్సీ లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. కానే కాదు, ఒక పౌర సమాజంలో ఒక మానవుణ్ణి, ఒక యువకుణ్ణి, భావి భారత పౌరుణ్ణి అడ్డగోలుగా చంపేసి బాడీ అప్పు చెప్పిన కొంత బాధ తీరేది. చంపేసి ఖననం చేసి ఉన్నాడో లేదో అని తెలియనటువంటి పరిస్థితితో పాటు ఉన్నాడు ఎతుకుతున్నాం అని చెబుతారండి. ఉన్నాడు ఎతుకుతున్నాం, 4-5 టీములు వేశాం, వాళ్ళు ఎతుకుతున్నారు. రేపు 29వ తారీఖు అదే చెప్తారు. మళ్ళా ఇంకా ఒక నెల 15 రోజుల టైం ఉండి ఎతుకుతాం, తీసుకొస్తామని. ఎక్కడ తీసుకొస్తారు? అందరికీ తెలిసిన సత్యం కదా. నేను అనేక సార్లు చెప్పా, కోర్టు వారికి చెవులే ఉంటాయి, కళ్ళు ఉండవంటారు. కానీ మనందరికీ కళ్ళు ఉన్నాయి కదా, విజయవాడ అందరికీ కళ్ళు ఉన్నాయి కదా. ఆనోట వాస్తవాలు తెలియవా? దారుణంగా చంపి ఖననం చేసి బూడిద కూడా ఇవ్వనటువంటి ఈ పోలీస్ వ్యవస్థని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. నేను మనవి చేస్తున్నా, విజయలక్ష్మి గారికి కానీ, దుర్గ గారికి కానీ, లేదా నాగేశ్వరరావు కానీ, మన నవరంగకి కానీ, మేమందరం ఇక్కడ వాళ్ళు వచ్చాం, మేమందరం కలిసికట్టుగా వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేమందరం ప్రతి క్షణం వారికి అండగా ఉంటాం. ఈ జరిగిన అన్యాయం లాజికల్ ఎండ్ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాల. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడు కూడా, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వాళ్ళు శిక్షింపబడాలా. లైక్ తమిళనాడులో మీ అందరికీ తెలుసు, ఇలాగే లాకప్ డెత్ లో తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేస్తే తమిళనాడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది కూడా ఉరిశిక్ష వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు వేసింది ఉరిశిక్ష. కాబట్టి ఇలాంటి లాజికల్ ఎండ్ జరగాలి. భారతదేశంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగాలంటే భయపడాలి పోలీస్ వ్యవస్థ. అప్పటిదాకా ఈ కుటుంబం ధైర్యంగా నిలబడి ఈ వ్యవహారాన్ని చేయాలని, దానికి మేము మద్దతు ఉంటామని, మాతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, పౌర హక్కులు కాపాడుకోవాలనే బాధతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్లి ఈ సమాజంలో ఒక మార్పు కోసం, పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం అందరూ కలిసి రావాల్సిందిగా ఇవాళ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ ఇంటి ముందు నిలబడి, ఆ చనిపోయిన సాయికృష్ణ యొక్క తల్లిని పరామర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని అర్థిస్తున్నాం, సపోర్ట్ చేయండి, ఈ బాధాకరమైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియపరచండి అని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏంది ఆరోపణ? ఏంటి? వాళ్ళు మా సామాజిక వర్గమే. ఏంటి తప్పు? వాళ్ళు మా సామాజిక వర్గం అయితే, మా సామాజిక వర్గం కాకపోయినా ఇలాంటి చర్య జరిగినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మా సామాజిక వర్గం వాళ్ళు. మాకు ఒక మాట మాట్లాడితే మాకు బంధువులు కూడా అవుతారు. దివితాలూకాలో పుట్టినటువంటి వాళ్ళు, నేను దివితాలూకాలో పెరిగినటువంటి వాడిని. అర్థం కాల? వాళ్ళ కృష్ణ మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు, మా బంధువులు, మా కులస్తులు. తప్పేంటి? వీళ్ళందరూ ఏ కులస్తులను వచ్చారు చెప్పండి? ఏ కులస్తులు వచ్చారు? ఏదో ఒకటి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అతను రవిడి, అమ్మట రాంబాబు శవం దొరుకుతారు, బుధాన్ని తీసుకెళ్తాడు. ఇదా
ఆ ఫోటో అయింది కాదు, ఎవరిదో ఫోటో తీసురా, ఆయన తీసురా. ఎవరు చెప్తున్నారంట కొన్ని టీవీలు, ఆ ఫోటో అయింది కాదు, రాంబాబు మిస్లీడ్ చేసి ఫోటో కరెక్ట్, ఆ ఫోటో అది కాదు, తీసురా ఫోటో. ఆ కాళ్ళు అయింది కాదు, ఎవరికి తీసురా ఆ కాళ్ళు. మనిషిని చంపేసి ఏందయ్యా మీరు చేసేది? మేము పోరాడుతున్నాం వాళ్ళ కుటుంబం తరపున, వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాడుతున్నాం. వాళ్ళు మా పార్టీ కాదు, మీకు తెలుసు. వాళ్ళు చెప్పారు, నవరంగ్ చెప్పాడు. అవన్నీ రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, రాజకీయాలు మాట్లాడే వేదిక వేరే ఉంది. కానీ ఇది మానవ సమాజం తల దించుకునేటటువంటి చర్య ఇది. దీని మీద వెలుగెత్తండి, గొంతెత్తండి, పౌరులు గొంతెత్తండి, పార్టీలే కాదు అని నేను మిమ్మల్ందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే అతను చనిపోయాడో అదే పార్టీకి చెందిన నాయకులు వచ్చి సెటిల్ చేయడం ఎలా చూడొచ్చు? నేను ఎలానూ చూడను. ఇప్పుడు రాజకీయాలు అది నవరంగ్ మాట్లాడాడు, వాళ్లే మాట్లాడతారు. నేను ఇక్కడ పొలిటికల్ యాంగిల్ తీసుకోదలుచుకోలేదు, ఒక హ్యూమన్ యాంగిల్తోనే మాట్లాడుతున్నాను. పొలిటికల్ యాంగిల్ తీసుకోవాల్సి వస్తే తర్వాత మేము తీసుకుంటాం. సార్ సిపికి తెలియక నేను ఒక మాట అడుగుతాను సార్, విలేకరులందరికీ తెలుసు కదా సిస్టమ్ ఎలా నడుస్తుందో. సిపికి తెలియకోకుండానే, డీజీపీకి తెలియకోకుండానే, హోంమంత్రికి తెలియకోకుండానే, ప్రభుత్వానికి తెలియకోకుండానే చంపేటప్పుడు తెలుసో తెలియదు పక్కన పెట్టండి. దహనం చేశారా? ఎంత మేజర్ యాక్ట్ అది. ఒక 2 నేరాలు దీనిలో. మర్డర్ చేయటం ఒక నేరం, మర్డర్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలను లేకుండా చేయటం 2వ నేరం. ఆ 2వ నేరంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అక్యూజ్డ్. గుర్తుపెట్టుకోండి, అక్యూజ్డ్. ఈ సిఐ ఎస్పీకి చెప్తాడు, ఎస్పీ మీన్స్ కమిషనర్ చెప్తాడు, కమిషనర్ ఐజీకి చెప్తాడు, ఐజీ లెవెల్ అనుకుంటా, డీజీపీ చెప్తాడు, డీజీపీ హోంమంత్రికి చెప్తాడు, హోంమంత్రి ముఖ్యమంత్రికి చెప్తారు. మొత్తం జరిగిన తర్వాత క్రిమేషన్ జరిగింది, రాసుకోండి నేను చెప్తున్నా. వాళ్ళ ఏమను ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ దమ్ముంటే వాళ్ళని ఏమను, కోర్టు వేయటం కాదు, ప్రభుత్వమే ఎస్ ఇది ఫిట్ ఫర్ ది సిబిఐ ఎంక్వైరీ, మేము సిబిఐ ఎంక్వైరీకి మేము రాస్తున్నాం అని చెప్పమనండి. వాళ్ళకి ధైర్యం ఉంటే. ఏదో ఐపీఎస్ ఆఫీసర్ని ఒకటి వేసేసి తూతు మంత్రం చేసేస్తారా? ఏంటిది? మరణం అండి. తూతు మంత్రం చేయడం అదే కదా. అసలు దీనిలో ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరగటం ఏంటి? న్యాయస్థానాల్లో జరగాలి, లేదా సిబిఐ లాంటి ఉన్నత సంస్థలు జరపాలి. తూతూ మంత్రం చేసి, తుమ్మకాయ మంత్రం చేసి దీన్ని పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ప్రయత్నం చేస్తే దుర్గ లాంటి న్యాయవాది ఉండటం వల్ల ఫైట్ చేసి వాళ్ళు బయటకు వచ్చారు. హెబియస్ కార్పస్ వేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. మాకు తెలియదు, అది ఇప్పుడు చెబితే వింటున్నాం. హెబియస్ కార్పస్ వేయడానికి కూడా ప్రేరణ దొరకకుండా చేశారు. పోలీస్ వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా ఉంటది, మీ అందరికీ తెలుసు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేము ఎదుర్కొంటున్నాం. వాళ్ళు ఏముంది పాపం, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం, వాళ్ళు ఒక పార్టీకి చెంది ఉండవచ్చు, ఆ పార్టీ వాళ్ళే మరి వాళ్ళకి అండగా లేకపోవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ మనసున్న మానవుడు ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది, రాసుకోండి. మనసు లేకపోతే వాళ్ళ కర్మ. ఇది చాలా అన్యాయమైన విషయం. మరోసారి చెప్తున్నా, కసబ్ లాంటి వాడిని ఉరి తీయటానికి కూడా భారత రాజ్యాంగం ప్రకారం నేరం రుజువయ్యేదాకా వెయిట్ చేశారు. కానీ సాయికృష్ణ మాత్రం చంపి బూడిద చేసి గాల్లో కలిపేశారు. ఏంటిది? ఈ కేసు కూడా బూడిద చేసేయాలని చూస్తున్నారు. చెయ్యనివ్వో అని కూడా చెప్తున్నా ఈ సందర్భంగా. ఈ వ్యవస్థలు ఇంకా బతికే ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, సిబిఐ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది కేంద్ర స్థాయిలో చర్చ జరగవలసినటువంటి సంఘటన. ఇది ఆ స్థాయికి తీసుకువెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? టెల్ మీ. ఎందుకు బీఆర్కి పంపారు? ఎందుకు సస్పెండ్ చేశారు? సాయికృష్ణ ఎక్కడ? వేరి సాయికృష్ణ అది చెప్పరే. అంటే సగం అంగీకరిస్తున్నారు. అంగీకరించి అతని పేరు నాగరాజు. నాగరాజు అనేవాడిని బలిపశం చేయడానికి నిర్ణయించుకున్నారు మొత్తం టోటల్ ఆఫీసర్స్. స్టాండ్ విత్ నాగరాజు అంతే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా చంపమని. నాగరాజు లాంటి వాళ్ళు ఇంకా రావాలి, సాయికృష్ణ లాంటి వాళ్ళని చంపేసేయాలి అని. బ్రదర్, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారయ్యా. మాజీ మంత్రిని, 69 సంవత్సరాల వృద్ధుణ్ణి